హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉలోచో కిచెన్. ఈ రోజు మనం చేసుకోబోయే రెసిపీ ఏంటంటే చేపల పులుసు. ఈ చేపల పులుసు నేనైతే మా అత్తమ్మ దగ్గర నేర్చుకున్నా. అది ఎట్లా చేసుకోవాలో, దానికోసం ఏమేమి కావాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా మనం తెచ్చుకున్న చేపల్ని నీట్గా ఉప్పేసి ఫస్ట్ రాసి ఒక 2 సార్లు కడిగిన తర్వాత మూడోసారికి మళ్ళీ ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి. ఇలా నీట్గా అయితే చేప ముక్కలు నీసు వాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం వీటిని పులుసు పెట్టుకుందాం. తోక సైడ్ భాగాలు, తలకాయ మధ్యలోవి ఒక 2 పీసులు వేసి పులుసు పెట్టుకుందాం. ఎందుకంటే పులుసు ఎక్కువ తిన్నారు మా ఇంట్లో, అందుకని పులుసు కొంచెం తక్కువ పెట్టేసి ఈ మిడిల్ పార్ట్స్ అన్నీ మనం ఫ్రై కోసం తీసి పెట్టుకున్నాం అన్నట్టు. పులుసుకు కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఇక్కడ మన చేపల పులుసుకి మెయిన్గా ఉల్లిగడ్డ కావాలండి. ఈ ఉల్లిగడ్డ మీడియం సైజుది 2 తీసుకుంటున్నా. వీటిని మనం గ్యాస్ మీద అంటే కట్టెల పొయ్యి ఉంటే కట్టెల పొయ్యిలో కాల్చుకోవచ్చు. కట్టెల పొయ్యి లేదు కాబట్టి నేను ఇక్కడ గ్యాస్ మీద వీటి రెండింటిని కాల్చుకుంటున్నా. చాలామంది ఆయిల్ వేసి కూడా ఫ్రై చేసుకుంటారు, కానీ కాల్చుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ టేస్ట్ వస్తుంది ఈ చేపల పులుసుకి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు. మనకు గ్రేవీ కొంచెం థిక్నెస్ రావాలి అంటే ఇంకొక స్పూన్ వేసుకున్నా ఇంకా సరిపోతుంది. ధనియాలు టీ స్పూన్లో పావు వంతు మెంతులండి. వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ చేసుకోవాలి. ఇవేనండి మెయిన్గా మన చేపల పులుసు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుందాం. ఫస్ట్ ఇవన్నిటిని వేపుకుందాం. చూస్తారు కదా, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవేసి మంచిగా డ్రై రోస్ట్ చేసుకున్నా, అంటే నూనె వేయకుండా ఫ్రై చేసుకున్నా. ఇప్పుడు వీటిని మన ఉల్లిగడ్డలు కూడా ఇలా స్పోర్కుతో గుచ్చి గ్యాస్ మీద కాల్చుకున్నా. కట్టెల పొయ్యి ఉన్న వాళ్ళైతే మంచిగా కట్టెలలో వేస్తే సరిపోతుంది. ఇదేంటంటే మనకి ఈ కూరకి మంచి టేస్ట్ వస్తుంది ఇట్లా కాల్చుకోవడం వల్ల. ఉల్లిగడ్డ కూడా ఇంట్లో ఈజీగా ఇట్లా స్పోర్కు గుచ్చి కాల్చుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన మాడిపోయిందంతా తీసేసి, చూస్తారు కదా మనకు కట్ చేసిన ఉల్లిగడ్డ, కాల్చుకున్న ఉల్లిగడ్డ కట్ చేసుకుంటే ఇలా లోపల వరకు ఉడికిపోతుంది అనమాట. మనం ఇదేమీ ఆయిల్ వేసి ఫ్రై చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈ ఉల్లిగడ్డల్ని మనం వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, మెంతుల పొడి ఉంది కదా, ఇవన్నిటిని ఒక దగ్గర వేసి మిక్సీ పట్టుకుందాం. రోలు ఉన్నోళ్ళు రోట్లో దంచుకోండి, ఇంకా బాగుంటుంది. మనం ఈ ఉల్లిగడ్డ, ధనియాలు, మెంతులు, జీలకర్ర, మెంతులు వేసుకున్నది ఇలా పేస్ట్ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేప ముక్కల్ని కలిపి పెట్టుకుందాం. మనం తీసుకున్న ఈ చేపలకి నేను ఇక్కడ 20 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నా. చేపల పులుసు అంటే కొంచెం పుల్లగా ఉంటేనే మంచిగా ఉంటుంది కదా, అందుకని 20 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నా. మీరు మీ చింతపండు పులుపుని బట్టి చింతపండు నానబెట్టుకోండి. నేను ఒక 1 అవర్ ముందు నానబెట్టి పెట్టుకున్నా, మెత్తగా నానుతుందని. ఇప్పుడు దీంట్లోకి నేను ఒక 2 టీ స్పూన్ల కారం వేస్తున్నా. ఇది పులుపు కదండి, అందుకనే కొంచెం కారం ఎక్కువ ఉంటే మంచిగా ఉంటుంది. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు. మనము ఏ స్పూన్తో అయితే కారం వేసుకున్నామో అదే స్పూన్తో 1.5 టీ స్పూన్ ఉప్పు. తక్కువ పడితే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. అట్లనే మనం మిక్సీ పట్టుకున్నాం కదా పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్, ఈ పేస్ట్ని కూడా దీంట్లోనే వేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటిని ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకుందాం. ఈ మసాలా అంతా మంచిగా పట్టియాలి. ఈ చేపల పులుసు అయితే నేను పెళ్ళైన తర్వాత మా అత్తమ్మ దగ్గరనే నేర్చుకున్నా. అంతకుముందు అసలు వండేది లేదు, మా ఇంట్లో తినేది లేకుండే. కానీ ఇట్లా పెట్టుకుంటే మాత్రం చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఈ రోజు నైట్ మీరు చేపల పులుసు పెట్టుకొని రేపు మార్నింగ్ తింటే ఇంకా బాగుంటుంది చేపల పులుసు. వీటిని ఇట్లా కలిపేసి పక్కకు పెట్టేసి, ముందుగా మనం మన చేపల పులుసు కోసం బాండి పెట్టుకొని ఇలాంటి వెడల్పు బాండి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈ చేపల పులుసును కలపలేం కదా, కలిపితే విరిగిపోతాయి ముక్కలన్నీ. కాబట్టి ఇలాంటి వెడల్పాటి బాండి పెట్టుకోవాలి. బాండి కానీ లేదంటే మీ దగ్గర చేపల పులుసు గిన్నె ఉంటే అది కానీ పెట్టుకోవాలి. ఈ గిన్నె వేడైన తర్వాత దీంట్లో మనం నూనె వేసుకుందాం. ఈ పులుసుకు అనేది మాత్రం కొంచెం నూనె ఎక్కువనే పడుతుందండి. నేను ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకున్నా. ఎందుకంటే మనకి ఈ ముక్కలన్నీ దాంట్లోనే ఫ్రై అవ్వాలి కదా. ఈ కాగుతున్న నూనెలో కొద్దిగా మెంతులు, ఇవి మెంతులు అండి, ఒక 10-15 ఉంటాయి. ఒక 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. చూస్తారు కదా మన ధనియాలు కూడా వేగిపోయినాయి. దీంట్లో మనం కొద్దిగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలు ఉన్నాయి కదా, దీంట్లో వేసుకుందాం.
ఈ మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా, ఇది మనం తర్వాత వేసుకుందాం. దీంట్లో మనము చింతపులుసు పిసికి కలిపి దాంతోపాటు వేయాలన్నమాట. దీన్ని మాత్రం కలపొద్దండి, కలిపితే ముక్కలు విరిగిపోతాయి. దీన్ని ఇలా పట్టుకొని ఇలా అనుకునే వచ్చే వాళ్ళు అనుకోండి, లేదంటే జస్ట్ ఇలా అనుకున్నా సరిపోతుంది. చూస్తారు కదా మనకు స్పూన్తో పని లేకుండా అవి మంచిగా ఎలా రిటర్న్ అయినమేమో. అది అలా ఫ్రై అయ్యేలోపు మనం ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా, దీన్ని పులుసు తీసి పెట్టుకుందాం. దీన్ని ఇలా ఒక 2 నుంచి 3 నిమిషాల దాకా ఫ్రై కానిద్దాం. చూస్తారు కదా ఒక 5 నిమిషాల తర్వాత మనం మసాలా కలిపి పెట్టుకున్నాం కదా, దాంట్లోనే చింతపులుసు విసికి కలిపాను. ఈ పులుసుని ఇప్పుడు ఇలా పోసుకుందాం. మనకేంటంటే ఈ పులుసులోనే ముక్కలు ఉడుకుతాయి కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది. అడుగునంతా మసాలా ఉంటుంది. ఒక్కసారి ఇలా కలిపి పోసుకుంటే సరిపోతుంది. ఈ చేపల పులుసులో వచ్చేసరికి కొంచెం నూనె ఎక్కువనే ఉండాలండి. ఇది ఒక 3-4 రోజుల వరకైనా నిలువ ఉంటుంది ఇది, కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలి దీంట్లో. ముక్కలు అనేటివి పూర్తిగా దీంట్లో మునిగిపోవాలి అంతే. ఇప్పుడు దీన్ని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు మరిగించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు వేస్తున్నా. చూస్తారు కదా మన పులుసు ఎట్లా మరుగుతుందో. దీంట్లో మనకి ఏమైనా ఉప్పు తక్కువ ఉంది ఎక్కువ ఉంది అనిపిస్తే దింపిన తర్వాత కొంచెం చల్లగైన తర్వాత చూసి వేసుకోవచ్చు అండి. ముందుగానే ఉప్పు మాత్రం వేసుకోవద్దు. మనకు ఈ పులుసులో ముక్కలు ఉడకడం వల్ల ఏంటంటే ఫ్లేవర్ మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇంట్లో చాలామంది కొబ్బరి పొడి వేస్తుంటారండి. నేనైతే ఇక్కడ ఎలాంటి కొబ్బరి పొడి వేయట్లేదు. ఈ పులుసు మనకి 3-4 డేస్ వరకు నిలువ ఉంటుంది మంచిగా. రోజుకి టేస్ట్ ఇంకొంచెం ఎక్కువ అవుతుంది. ఇలా కలపాలి దీన్ని. మనం ఎప్పుడు స్పూన్ పెట్టి తిరిగేయద్దు, జస్ట్ మనకు అంచులు ఇట్లా కలిపితే కలిసిపోతుంది పులుసు అనేది అంతా. దీన్ని మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు ఉంచుకుందాం అంతే. ఈ పులుసు చిక్కగా కావాలని కొబ్బరి పొడి అలాంటివి వేస్తే మనకు ఫ్లేవర్ చేంజ్ అవుతుంది. ఇలా మరుగుతున్న పులుసుని ఒక 5 నిమిషాల నుంచి దింపేసుకుంటే మన చేపల పులుసు రెడీ. గుమగుమలాడే చేపల పులుసు. ఇదైతే నేను మా అత్తమ్మ చేతి వంటనే చెప్తానండి. ఎందుకంటే నాకు అసలు అంతకుముందు చేపల పులుసు అంటే ఎలా చేస్తారో, కూర అంటే ఎలా చేస్తారో కూడా తెలియదు. అట్లాంటిది ఇప్పుడు నేను చేపల పులుసు నేనే పెట్టుకోగలుగుతున్నా కాబట్టి ఇది వచ్చేసి ఈ క్రెడిట్ మొత్తం మా అత్తమ్మకే ఇస్తా. ఇక దీన్ని ఒక 2-3 నిమిషాలు ఉంచేసి దింపేసుకుందాం అంతే. దీంట్లో నేను కొత్తిమీర వేస్తున్నానండి. నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నా. కొత్తిమీర అనేది కంప్లీట్గా ఆప్షనలే ఈ చేపల పులుసుకి. మీ దగ్గర ఉంటే మీరు తినాలి అనుకుంటేనే వేసుకోండి, లేదంటే లేదు. చేపల పులుసు ఇది వేయకపోయినా బాగుంటుంది. చూస్తారు కదా మన చేపల పులుసు అయితే రెడీ అయిపోయినట్టేనండి. పులుసు వాసన మాత్రం భలే వస్తుంది. గుమగుమలాడే చేపల పులుసు. దీంట్లో మనం ఎలాంటి మసాలాలు కానీ కొబ్బరి పొడి కానీ వేయలేదు. పులుసు మరగడం ఆలస్యం మనకి. ఇది అయితే వేడివేడిగా మాత్రం అస్సలు తినకూడదండి ఈ చేపల పులుసుని. చల్లారిన తర్వాతనే దీని టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. కాబట్టి దీన్ని మంచి చల్లగైన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. మన వేడి చేపల పులుసు రెడీ అండి. చూస్తారు కదా మన చేపల పులుసు ఎంత బాగుందో. మనకు ఒక పూట ఆగి తింటేనే టేస్ట్ బాగా తెలుస్తుంది. వేడివేడిగా తిన్నప్పుడు మనకు అంత టేస్ట్ అనిపించదు, కానీ ఒక పూట ఆగి మార్నింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ కానీ, లేదంటే ఈవినింగ్ చేసుకుంటే మరుసటి రోజు కానీ తింటే చాలా బాగుంటుంది. చూస్తారు కదా మన ముక్కలు కూడా ఎక్కడా ఖరాబ్ అవ్వకుండా చాలా మంచిగా వచ్చినాయి. పులుసు అయిన వెంటనే వేరే దాంట్లోకి పోసుకోవద్దండి. అలా పోసుకోవడం వల్ల ఏంటంటే మనకు ముక్క విరిగిపోతుంది. అలా కాకుండా మనం తిన్న తర్వాత మిగిలింది ఏమైనా ఉంటే వేరే గిన్నెలో వేసి పెట్టుకుంటే సరిపోతుంది. చేపల పులుసు ఎప్పుడైనా ఇలాంటి వెడల్పాటి గిన్నెలో పెట్టుకుంటేనే ఫ్రీగా కలుపుకోవడానికి మనకు తీసుకోవడానికి కూడా మంచిగా ఉంటుంది. ఇక చూస్తారు కదా మనకు పులుసు ఎక్కడా చిక్కగా ఉండదండి, ఇలా ఉంటుంది. చూస్తారు కదా మన ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. చాలామంది మేము చేప తలకాయ తినము అంటారు, కానీ చేప తలకాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడడానికి తినబుద్ధి కాకపోవచ్చు కానీ చాలా బాగుంటుంది. ట్రై చేయండి ఈసారి, తిని చూడండి. తిని చూసి ఎలా ఉందో చెప్పండి.